రైతు సోదరులకు నమస్కారాలు. మిరప సాగుకి సన్నద్ధమవుతున్న రైతులకు చిన్న సూచన. మనం పాతకాలంలో అయితే ఎక్కువగా మనకి మిరప పంటల్లో ఎర్ర పంట, కంచ పంటలు అనే కొన్ని మొక్కలను నాటుకుంటూ మన పూర్వీకులు మిరపను సహజంగా రక్షించుకుంటూ వ్యయాన్ని తగ్గించుకొని మంచి లాభాలను పొందినారు. కానీ మనం ప్రస్తుతం నూతన పద్ధతులను అవలంబిస్తున్నామే తప్ప ఈ పాత పద్ధతులన్నింటినీ కూడా మనం విస్మరిస్తున్నాం. మరి వీటి యొక్క ఉపయోగం అంటే కంచె పంటలు మరియు ఎర్ర పంటల యొక్క ఉపయోగం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కంచె పంటలుగా మనం మొక్కజొన్న కానీ, జొన్న కానీ, సజ్జ కానీ ఈ 3 రకాల పంటలు అంటే ఎత్తుగా పెరిగే పంటలను 2 నుంచి 3 వరుసలుగా మనం విత్తుకున్నట్లయితే పక్క పొలంలో నుంచి వచ్చే రసం పీల్చే పురుగులు అనేది ఉధృతిని కొంతవరకు ఆపగలుగుతాయి. మరి అదేవిధంగా వీటిని ఎప్పుడు నాటుకోవాలి అంటే మనం మొక్కను అంటే మిరప మొక్కలు నాటడానికి ముందుగా 15 నుంచి 20 రోజుల ముందుగానే వీటిని నాటుకున్నట్లయితే ఇవి మన పంటకు రక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎర్ర పంటలుగా మనం ఉపయోగించేటి బంతి మరియు ఆముదం ఇవి అనేవి మనకి మిరప తోటలో వచ్చే లద్ది పురుగు మరియు గొంగలి పురుగులను మనకు సూచిస్తాయి. అంటే వాటి యొక్క ఉధృతి ముందుగా ఎప్పుడు వస్తుంది అంటే వాటిని ఈ ఎర్ర పంటలను గమనించినట్లయితే మనం వీటికి వచ్చే ఈ పురుగు ఉధృతి అనేది మనం దీన్ని గమనించుకొని మనం పైపాటుగా మనం మందులను పిచికారీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి అదే విధంగా ఈ బంతి మొక్కలు అనేవి వాటి యొక్క వేల నుంచి కొన్ని జిగుర్లను రిలీజ్ చేస్తాయి, అంటే విడుదల చేస్తాయి. ఈ బంతి మొక్కలు విడుదల చేసిన ఈ రసాయనాలు అనేవి మనకి నేలలో ఉండే పురుగులను కొంతవరకు నశింపజేస్తాయి. కాబట్టి వీటిని మనం నాటుకొని మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మరి వీటిని బంతి మొక్కలను ఏ రంగు బంతి మొక్కలను ఉపయోగించాలంటే ఎరుపు కానీ, నారింజ రంగు బంతి మొక్కలు మాత్రమే ఉపయోగించాలి. అదేవిధంగా 16 నుంచి 20 సార్ల మధ్యలో ఒక బంతి సార్లు కానీ, లేదంటే ప్రతి 50 మిరప మొక్కలకు ఒక బంతి మొక్కను కానీ నాటుకున్నట్లయితే మనం మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఆముదం మొక్కలు కూడా మన పంటలో అక్కడక్కడ మనం నాటుకున్నట్లయితే మనం ఈ పురుగు ఉధృతిని ముందుగానే గమనించి మనం మందులను పిచికారీ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులు గమనించుకొని మిరపను సాగు చేసి మంచి ఫలితాలు పొందాలని ఆకాంక్షిస్తున్నాం.